హాయ్ అండి. సాటర్డే ఎపిసోడ్ లీక్స్ అప్డేట్స్ అలాగే ప్రోమోల గురించి జరిగిన బయట కొన్ని లీక్స్ తెలిసినాయి. వాటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ చెప్తానండి. నిఖిల్కి భరణి గారికి కూడా నాకు సార్ కోటింగ్ ఇచ్చారంట. ఎందుకంటే మీరు అటు ఇటు సపోర్ట్ చేయకుండా మధ్యలో ఎందుకు ఆగిపోయారు, ఎస్పెషల్లీ భరణి గారికి అయితే కొంచెం ఎక్కువ డోసులను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇమ్మాన్యుయల్ కూడా ఒక వీడియో చూపించి మరి కళ్ళు తెరిపించారంట. ఆ వీడియో చూశాక ఇమ్మాన్యుయల్కి సంజనాకి షాక్ అయ్యారంట. ఇంతకు ఆ వీడియో ఏంటంటే, బొమ్మల టాస్క్లో రామును సపోర్ట్ చేద్దామని ఆ రోజు ఒప్పుకొని ఈరోజు నేను చెప్పలేదని చెప్పి నువ్వు నామినేట్ చేసినావు కదా, నామినేషన్ చెయ్యి, తప్పు లేదు, కానీ చేసే పాయింట్స్ స్ట్రాంగ్గా పెట్టు అని నాకు సార్ వీడియో వేసి మరీ చూపించేసరికి ఇమ్మాన్యుయల్కి సంజనాకి ఉన్న మొబ్బులని తొలగిపోయినండి. నెక్స్ట్ రాము రాథోడికి మామూలుగా కోటింగ్ లేదండి సార్, చాలా గట్టిగానే ఇచ్చాడంట. సాంగ్ అయిపోయినాక అక్కడ సంజన నిఖిల్ కింద ఉన్నారు, ఈక్వల్గా వచ్చిన దానికి టై అయిన దాన్ని నువ్వు ఎలా విన్నింగ్ చేసావు అని కోటింగ్ ఇచ్చాడంట. ఇంకా నెక్స్ట్ డిమాన్కి అయితే గెట్అవుట్ అని గేట్సే ఓపెన్ చేసి మరీ చెప్పిండంట. మరి ఎల్లో కార్డ్ ఇస్తాడా రెడ్ కార్డ్ ఇస్తాడా అనేది చూడాలి. ఒక అమ్మాయి పట్ల నువ్వు ఇట్లా మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం అనేది నిజంగానే తప్పండి. ఆ రోజు కూడా మనం చెప్పుకున్నాం, రెడ్ కార్డ్ ఇచ్చినా కూడా తప్పేం లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఎంత చనువు ఉన్నా, ఎంత వాళ్ళు ప్రేమన ఫ్రెండ్షిప్ అనేది మనకు పక్కన పెడితే, ఒక అమ్మాయి పట్ల అట్లా మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం మాత్రం బాగాలేదు. ఎందుకంటే దీనిపైన రియాక్ట్ అవ్వకపోతే ఇప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ని యాజమాన్యమే కాదు, బయట ఉండే ఆడియన్స్ కూడా ఎలా దీన్ని రేట్ చేస్తారంటే, అమ్మాయిల పట్ల ఇలా బిహేవ్ చేస్తే మీరు యాజమాన్యంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక షోకి పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. హద్దులు దాటి ప్రవర్తిస్తుంటే మీరు ఏం చేయట్లేదు అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నాకు సార్ గట్టిగా కోటింగ్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇది మార్చుకుంటే డిమాండ్ టాప్ 5లోకి వెళ్తాడు, లేదా బయటకు వచ్చేస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటైతే జరుగుతుంది. ఒకటండి, ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో ఒక లిమిట్ వరకే ఉండాలి, లేదా హద్దులు దాటి మాట్లాడితే బయటికి వెళ్ళిపోవాల్సిందే. అమ్మాయిల పట్ల ఇలా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఆ షో మీద, బిగ్ బాస్ మీద మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్గానే తీసుకొని గట్టిగా మాట్లాడడం తప్పలేదు. నెక్స్ట్ ఇంకో ప్రోమోలో చూపించినట్టుగా ఈ బిర్యానీ టాస్క్, అక్కడ బిర్యానీ టాస్క్లో భరణి వాళ్ళ టీం విన్ అయ్యింది. ఓకే, అక్కడ ఆడిన డీమాన్కి కూడా పీసెస్ వేయలేదంటే ఇది ఎంత కాంట్రవర్సీగా చాలా గొడవలు అయినంట. అయితే ఇప్పుడు రాలేదు పెట్టలేదు అనేది ఓకే. ఇప్పుడు మాధురి మరీ ప్లేట్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకుంటున్న వ్యక్తికి నువ్వు అలా వద్దు, ఫస్ట్ మా టీంకి పీసెస్ అన్ని డివైడ్ చేశాక పెడతా అనడం చాలా తప్పు. ఎందుకంటే అట్లీస్ట్ నువ్వు రైస్ పెట్టి ఒక్క నిమిషం మాధురి గారు ఫస్ట్ వీళ్ళందరికీ పెట్టి నేను కూడా మీకు వచ్చి పీసెస్ వేస్తానంటే అది ఎంత పెద్దరికంగా ఎంత బాగుండేది. పోనీ ఇక్కడ భరణి గారు మాట్లాడుతున్నప్పుడు దివ్య ఆగొచ్చు కదా, మళ్ళీ పైగా ఏమంటుంది భరణి గారు ఒక్క నిమిషం అనగానే దివ్య వెంటనే ఒక్క నిమిషం అంటుంది. పైన ఏమంటుంది కెప్టెన్ అంటుంది. కెప్టెన్ అయితే ఎవరైనా ఫస్ట్ ఆమెనే పెట్టుకొని తింటుందా? ఫస్ట్ హౌస్ అందరికి పెట్టి వాళ్ళకి సరిపోయిందా, వాళ్ళకి అంత సెట్ చేసినాక కదా కెప్టెన్ తినడం. ఇలానే ఇంతకుముందు ఎవరైనా చేశారా? కెప్టెన్ అంటే ఫస్ట్ అందరు తిన్నాకనే కదా తను తినాల్సింది. మరి తనే ముందు కూర్చొని తింటే ఎలా? ప్రతిదానికి ఇంకొకటి, భరణి గారు ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఆయనే మాట్లాడుకుంటారు. ప్రతిసారి ఈమె రావాల్సిన అవసరం లేదు. మొన్న గౌరవ్ దగ్గర కూడా భరణి విషయంలోనే గొడవ పడింది, చాలా హద్దు దాటి మాట్లాడింది. అక్కడ కూడా భరణి గారు తనుజకి చెప్తారు, వెళ్ళి నువ్వు చెప్పమ్మంటే నేను చెప్పను నాన్న నువ్వే చెప్పుకో అని. అప్పుడే తనుజ క్లారిటీ ఇచ్చింది. తనుజ ఈరోజు కూడా సూపర్ అనిపించిందండి. తనుజ అన్న పాయింట్స్ మీకు ఎంతమందికి నచ్చాయనేది కమెంట్ చేయండి. మాధురి హట్ అవడంలో తప్పే లేదు. అలా పెట్టుకుంటుంటే అంటుంటే ఎవరైనా ఫీల్ అవుతారు. అక్కడ మాధురే కాదు, ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ మనకే ఎదురైతే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకున్నాకనే కమెంట్ చేయండి. అయితే అక్కడ వెళ్ళి తనుజ అంటుంది, ప్రతిసారి మీ గేమ్ మీరే ఆడండి నాన్న, ఎందుకు ప్రతిసారి వై దివ్య అని అంటుంది. ఇక్కడైనా భరణి గారికి అర్థమైతే బాగుంటుందండి. నెక్స్ట్ కళ్యాణ్కి కూడా కోటింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. శ్రీజ వచ్చి చెప్పినాక ఎందుకు ఆమె మాటలు మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయినాయా, ఎందుకు ప్రతిసారి నువ్వు రేషన్ మేనేజర్ని బాగా పోక్ చేస్తున్నావని అక్కడున్న ఆడియన్స్ని కూడా అడిగితే అవును కావాలని గొడవ పెట్టుకున్నట్టుగా అనిపించిందని కూడా కొంతమంది సపోర్ట్ చేశారంట. కొంతమంది కళ్యాణ్కి, కొంతమంది తనుజకి సపోర్ట్ చేశారంట. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి, శ్రీజ ఇన్ఫ్లుయెన్స్ కళ్యాణ్ మీద పడింది అని కూడా చెప్పాను. ఎవరైనా చూడకపోతే ముందు వీడియోలో కూడా ఈ పాయింట్ చెప్పానో లేదో చూడండి. ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.